ఒకసారి ముందుగా మీ గురించి కాస్త మాకు తెలియజేయండి. అంటే ఫస్ట్ టైం మనం కలుసుకోవడం, నేను మీతో ఏం మాట్లాడకుండానే మనం ఈ రోజున డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే కూర్చున్నాం. ఎందుకంటే నేను తెలుసుకునేది ఏదో అందరు ప్రేక్షకులకే తెలియజేస్తే అయిపోతుంది కదా అని. కాస్త మీ గురించి తెలియజేయండి సార్. ముందుగా మీరు ఈ ఆధ్యాత్మికానికి చేస్తున్న సేవకి మీకు ధన్యవాదాలండి. ప్రపంచంలో ఇప్పుడు ఆధ్యాత్మికం అనేది చాలా అవసరం. మీరు చేస్తున్న సేవకి ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా గురించి నేను చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను క్లుప్తంగా చెప్తాను. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నానండి. నేను 15 ఏళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నేను పనిచేశాను. హైదరాబాద్లో ఉన్న పెద్ద కంపెనీస్ అంటే ఇంటర్గ్రాఫ్ కానీ, హెచ్సిఎల్ కానీ, మైక్రోసాఫ్ట్, జీఈ వీటిలో పనిచేశాను. పనిచేసిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్కి నేను ట్రైనింగ్ ఇస్తుంటానండి. నేను పైథాన్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలా అడ్వాన్స్ టాపిక్స్ని ఇస్తుంటాను. సో అది నా వృత్తి. చిన్నప్పటి నుంచి నాకు ఆధ్యాత్మికం మీద ఉండే ఇంట్రెస్ట్ వల్ల నేను ఒక మహర్షితో నాకు సుమారు 20 ఏళ్ళగా ప్రయాణం. ఈ ప్రయాణంలో వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో నేను చూశాను, మమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా నేను చూశాను. వారి గురించి తెలుసుకుందాము. అయితే మీరు పుట్టినది ఎక్కడ, కాస్త తల్లిదండ్రులు, మీ విద్యాభ్యాసం గురించి కూడా కొంచెం చెప్పండి. అలాగే అండి. నేను పుట్టింది నెల్లూరులో అండి. నేను చదువుకునింది 10th వరకు నెల్లూరు. దాని తర్వాత నేను హైదరాబాద్లో ఇండియాస్ బెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ దానిలో నా డిప్లొమా పూర్తి చేశాను కంప్యూటర్ సైన్స్ని. తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను విట్స్ పిలానీలో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానిలో నేను ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో నేను డిగ్రీ చేశాను. మొత్తం అంటే ఆల్మోస్ట్ నేను 10th నుంచి ఇప్పటి వరకు సాఫ్ట్వేరే, ఇంకా వేరేది ఏమీ లేదు. స్టార్టింగ్ నేను చదువుకున్నది అదే, నేను దానిలో ఉద్యోగంలో వెళ్ళాలి అనుకునేది అదే. నేను 6th క్లాస్లోనే ప్రోగ్రామింగ్ మొదలు పెట్టాను. ఆ రోజుల్లో 6th క్లాస్లో కంప్యూటర్ తెలిసిన చాలా తక్కువ. నేను 6th క్లాస్లో నేను కంప్యూటర్ ఇంజనీర్ అవుతాను అని చెప్పి అన్నాను. అప్పట్లో జనాలు ఏంటంటే నువ్వు అవ్వలేవు, ఇండియాలో కంప్యూటర్స్ లేవు అన్నారు. అలాంటిది నేను బీటెక్ కూడా చేయకముందే నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ నేను అయ్యాను. సో ఆ ఫీల్డ్ అంటే నాకు ఇప్పటికీ ఇష్టం. ఆ ఫీల్డ్ వల్ల నేను జీవితంలో ఎదిగాను కాబట్టి నాకు ఆ ఫీల్డ్లో ఉన్న నాలెడ్జ్ని నేను వేరే వాళ్ళకి పంచాలి అనే దాంతో ఆ ట్రైనింగ్ అనే దానిలో నేను ఉన్నానండి ఇప్పుడు. అంటే ఇదంతా మీకు మీ తల్లిదండ్రుల వారసత్వం నుంచి ఎట్లా వచ్చిందండి? నా తల్లిదండ్రులు ఎక్కడ అంటే వాళ్ళని నేను మెచ్చుకునేది ఎక్కడ అంటే అండి, నేను ఏదైతే ఇష్టపడతానో దాన్ని నన్ను వాళ్ళు మనస్ఫూర్తిగా దానిలో నేను వెళ్ళడానికి ఒప్పుకున్నారు. నేను అప్పుడు సాఫ్ట్వేర్ అన్నాను, నేను కంప్యూటర్స్ అన్నాను, దాన్ని నన్ను పర్సూ చేసాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఫ్రీడమ్ అనేది నాకు ఉండింది, ఇచ్చారు. అది మేము చెప్పింది నువ్వు చెయ్యి అనే దానికంటే కూడా నేను చేయాలనుకున్న దానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. మా నాన్న పేరు శ్రీనివాసులు రెడ్డి అండి, అమ్మ పేరు ఇందిరా అండి. నెల్లూరు వాస్తవులు ఇద్దరు ఒకే జిల్లా. ఇంటి పేరు సన్నారెడ్డి. నా పేరు సన్నారెడ్డి రమేష్, కానీ ఇప్పుడు నా పేరు శంబల్ నగర్ రమేష్ అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ దాని గురించి నేను మాట్లాడుతుంటాను కాబట్టి. సో యూట్యూబ్లో కూడా దానికి సంబంధించే వీడియోస్ ఉంటాయి నావి. సో మీరు నన్ను శంబల్ నగర్ రమేష్ అని పిలిస్తే సంతోషిస్తాను. తప్పకుండానండి. అయితే ఆధ్యాత్మిక జిజ్ఞాస అనేది చాలా చిన్న స్థాయిలోనే చాలామంది ప్రారంభమవుతుంటుందండి. కానీ దానికి ఒక సరైన సద్గురు దొరకాలి అంటే ఆ శిష్యుడు కూడా ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటేనే కానీ జరగదు. అలాంటిది మీకు సద్గురు ఎట్లా లభించారు, వారి మార్గంలో మీరు ఎలా వెళ్ళారు, వారిని ఎలా గుర్తించారు, వారి గురించి తెలియజేయండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. ఇది మీరు అన్నట్టు ఇది చాలా చిన్నప్పుడే మొదలైంది. అంటే నేను నెల్లూరులో చదువుకున్నాను. నేను నెల్లూరులో మూలాపేట అనే ఏరియాలో ఉండేవాళ్ళం. ఆ మూలాపేటలో చాలా గుళ్ళు ఉండేటివండి. శివాలయం, వేణుగోపాల స్వామి గుడి, ఇరగాళ్ళమ్మ గుడి, తరుణరాజ స్వామి గుడి, ఇంకా దూరంగా రంగనాయకుల స్వామి గుడి, ఇవన్నీ గుళ్ళకి వెళ్ళేవాళ్ళం మేము. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకేంటి అంటే అసలు సత్యం అంటే ఏంటి, అంటే నిజం కాదు, సత్యం అంటే ఏంటి అది తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస ఉండేది. ఆ వయసులో దానికి నాకు సరైన వ్యక్తీకరించగలిగేంత భాష నాకు ఉండకపోవచ్చు. ఇది బహుశా నేను నా వయసు 11-12 ఏళ్ళప్పటి నుంచి మొదలైందండి. ఆ సత్యం అనేది ఏంటి తెలుసుకోవాలి అంటే దేవుడు అనేది దానికన్నా కూడా సత్యం అనేది ఏంటి తెలుసుకోవాలి. అసలు యూనివర్సల్గా ఏది ట్రూ, మనం చూసేది కరెక్ట్ కాదు అని కొంతమంది అంటారు. ప్లస్ నాకు మన పురాణ కథల్లో ఎక్కువగా మనకు వినపడే మాట మాయ అంటారు. ఈ మాయ నుంచి ఎవరు తప్పించుకోలేరు అంటారు. అసలు ఈ మాయ అనేది ఏంటి, దీని నుంచి తప్పించుకోవడం ఏంటి, అసలు ఈ మాయ లేని ప్రపంచం ఎలా ఉంటుంది? ఇప్పుడు సత్యం అంటే సత్యాన్ని మాయ కమ్మేసింది అని ఒకరు అనుకుంటే ఈ మాయ తీసేసిన సత్యం ఎలా ఉంటుంది? సో ఇవి నాకుండే అప్పట్లో నా మైండ్లో ఉన్న ప్రశ్నలు ఇవి. తర్వాత ఆ ప్రశ్నలతో అలా నేను పెరిగాను. తర్వాత నాకు స్కూల్లోనే నాకు యోగా నేర్చుకున్నాను, కేవలం హెల్త్ గురించి అంతే.
అలాగే నేను జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ బేగంపేటలో ఉండేవాడిని నేను. సో బేగంపేటలో ఉన్నప్పుడు ఒకరోజు నేను నా కజిన్ మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం. హెల్త్కి మంచిది అని చెప్పేసి అక్కడ ఎవరైనా యోగా నేర్పిస్తారేమో కనుక్కుందామని చెప్పి అనుకున్నాం. అప్పుడు పాత ఎయిర్పోర్ట్ లాన్స్లో రోజు మార్నింగ్ యోగా నేర్పించేవారు. అక్కడికి వెళ్దాము అనుకున్నప్పుడు సడన్గా ఈ ధ్యానం మాస్టర్ అనేవాళ్ళం అప్పుడు వీరిని. ఆ ధ్యానం మాస్టర్ గారు క్రియాయోగా ధ్యానం క్లాస్ పెడుతున్నారని తెలిసింది. 6 days క్లాస్ అది. సో ఆ క్లాస్కి అంటే ఎవరో ఒకరు మనకు నేర్పిస్తారు కదా అనేదంతా వెళ్ళాం అక్కడికి. సో అక్కడికి వెళ్ళింది కేవలం హెల్త్ పరంగా ఈ ఉద్దేశంతో వెళ్ళాను తప్పిస్తే ఆధ్యాత్మిక పరంగా అసలు అనుకోలేదు. సో నేను ఎక్కడైతే ఉన్నా అక్కడికే వచ్చారు వారు. కానీ ఇన్ని సంవత్సరాలు నాకు ఆ మంచి గురువు దొరకాలి అనే కోరిక మాత్రం చాలా గట్టిగా ఉండింది. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అది ఎవరితో పంచుకోకపోయినా కూడా ఆ కోరిక ఆ ఆలోచన లోపల ఉండిందన్నమాట. సో అది ఎంతగా ఉండిందంటే వీరు వచ్చినప్పుడు కూడా వీరే అని నేను గుర్తుపట్టలేదు. సో వీరి క్లాస్లో నేను మొదటి సుమారు ఒక గంట సేపులోనే నేను కనెక్ట్ అయిపోయాను నేను. సో వారు ఈ వివరించే విధానం అంటే ఒకే విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా, సైన్స్ పరంగా, సామాజిక పరంగా ఇన్ని విధాలుగా వారు ఎక్స్ప్లెయిన్ చేయడం చూసి ఇది మనకు క్లారిటీ. అంటే క్లారిటీ అంటే ఏంటంటే ఆ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనము ఒక మాట చెప్పామనుకోండి, ఈ మాట హిందువులకు నచ్చచ్చు, ఇంకోటి క్రిస్టియన్స్ నచ్చవచ్చు, ఇంకోటి ముస్లిమ్స్ నచ్చవచ్చు. అలా నచ్చింది అంటే అర్థమైనా అది యూనివర్సల్ అంశం కాదు అని. కానీ వీరు చెప్పేది ఏంటంటే ఒక యూనివర్సల్, అది ఏ మనిషి విన్నా కూడా దానికి అర్థం చేసుకోగలరు, దానికి కనెక్ట్ అవ్వగలరు. అలా వారు వివరించారన్నమాట. అప్పుడు ఇంకా దీనిలో మనం ఆలోచించాల్సింది ఏంటి అని దానికి నేను కనెక్ట్ అయ్యాను నేను. సో కనెక్ట్ అయిన తర్వాత అలా కొన్ని క్లాసులు చేసిన తరువాత అప్పుడు నాకు అనిపించింది బహుశా వీరే ఏమో నా గురువు అని. అప్పటి వరకు నేను కేవలం ఆరోగ్యంగా ఇది నేర్చుకుందాం అనుకున్నాము, కానీ నా ఆధ్యాత్మికానికి వీరు ఆన్సర్లు ఇస్తారనేది అప్పుడు నాకు అనిపించలేదు. తర్వాత నాకు అది తెలిసిందనమాట. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను నా జీవితంలో ఎక్కడికి వెళ్ళకుండానే కేవలం ఆ కోరిక వల్ల నన్నే వెతుక్కుంటూ ఆయన వచ్చారు అని అనుకోవచ్చు. అదే చెప్తారు కదండి, శిష్యులను వెతుక్కుంటూనే గురువులు వస్తారని. అవును అవును, మీ విషయంలో అది సత్యమైంది. 100% అండి. అంటే ఆల్మోస్ట్ ఎలాగంటే నేను ఉండింది బేగంపేటలో. మీరు బేగంపేటలో ఇంటర్గ్రాఫ్ బిల్డింగ్ అని చూసుంటారు పాత రోజుల్లో. అక్కడ నేను వర్క్ చేసేవాడిని. ఆ పక్కనే చిరాన్ ఫోర్ట్ అని క్లబ్ ఉందండి. ఆ చిరాన్ ఫోర్ట్ క్లబ్లోనే పెట్టారు క్లాస్. అంటే చూడండి ఎంత దగ్గరగా నాకు వచ్చారో అది.